నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం తోటలో హ్యాంగింగ్ పాట్స్ అనేది ప్రతి తోటలో అందరం పెట్టుకుంటాం. అయితే హ్యాంగింగ్ పాట్స్ బుషీగా కనబడడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిన వారి ఎక్స్‌పీరియన్స్ తోటి రకరకాలుగా పెట్టుకుంటారు. అందరికీ తెలిసినదే అయినప్పటికి కూడా ప్రతి తోటలో హ్యాంగింగ్ పాట్స్ పెట్టినప్పుడు రకరకాలుగా పెడితే ఉండే అందం వేరు కదా! అట్లాగే ఈరోజు నేను కూడా 2 లీటర్స్ వాటర్ బాటిల్‌లో హ్యాంగింగ్ పాట్ పెట్టడానికి అంటే కొంచెం హ్యాంగ్ చేస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కనబడే విధంగా ఉండాలి అంటే ఎట్లా పెట్టాలి అన్నదాన్ని పెట్టుకోవడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను. దాదాపు ఇప్పటికే ఇలాంటిది మీరందరూ కూడా పెట్టుంటారు. చూడండి, నేను 2 లీటర్స్ బాటిల్ అయితే తీసుకొని దాంట్లో హోల్స్ అయితే చేసుకున్నాను. ఇది మనం ఎవరమైనా హ్యాంగింగ్ పాట్‌లో పెట్టాలంటే హోల్స్ పెట్టుకుంటాం. అయితే ఇది వాటర్ పోవడానికైతే పెట్టినటువంటి హోల్ కాదు. సరే, దీంట్లోకి మరి సాయిల్ మిక్స్, కొంచెం కంపోస్టు, గార్డెన్ సాయిల్ ప్లస్ కొంచెం లైట్ వెయిట్ కోసం, ఎందుకంటే హ్యాంగింగ్ పాట్స్ ఆల్వేస్ మనకు లైట్ వెయిట్ ఉండాలి. ఈ లైట్ వెయిట్ కోసం నేను ఇది చెక్క పొట్టు అండి. చెక్క పొట్టు. ఇంకోటి సమ్మర్లో కూడా వాటర్ని చక్కగా పట్టి పెడుతుంది. కాబట్టి మనకు తొందరగా ఆరిపోయి చెట్టు ఆరిపోయినట్టుగా ఉండకుండా ఉండాలి అంటే మనం కోకోపిట్ కానీ, ఉనక కానీ, తర్వాత ఇది చెక్క పొట్టు కానీ ఇలాంటివి ఉపయోగిస్తే ఇటు లైట్గా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైము వాటరు ఎక్కువసేపు అది సస్టైన్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని ఇలాగా నేను పైకి హోల్ అయితే చేసుకున్నాను. దాంట్లోకి ఇది నింపేస్తున్నాను. నింపేసి ఏం లేదు, ఒక్క హ్యాంగింగ్ పాటు పెట్టి దాన్ని సెంటర్లో కట్టాలన్నది కాన్సెప్ట్. సరే, ఇవి ఇంతకుముందు నేను వాల్కి బాటిల్స్తో చాలా హ్యాంగింగ్స్ చాలా ఇష్టంగా రకరకాలుగా పెట్టేదాన్ని. సరే, నేనైతే ఈ క్రీపర్ని తీసుకున్నాను. ఇది ఎప్పటి నుండో ఉంది, అది ఎండిపోతుంది పాపం. దాన్ని ఎక్కడికో పెరిగిపోయి బయటకు ఉండిపోయింది. నిజానికి నేను పెట్టిన సీసాలో ఇది లేకుండా బయటకు వచ్చేసి అక్కడ ఎంత దూరం వెళ్ళిపోయిందనమాట. సరే, వాడిపోయినట్టు ఉన్నటువంటి దాన్ని ఎప్పుడో తీసి పడేద్దాం అనుకుంటే అలా కాదులే అని అట్లా ఉంచి చివరికి దీనికి ఈరోజైతే మోక్షం కలిగిందండి. దాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని బాటిల్లో పెట్టుకోవాలన్నదే కాన్సెప్ట్. అయితే ఈ చెట్టుకు ఉన్నటువంటి స్పెషాలిటీ చాలా వరకు ఈ క్లైంబర్స్ అన్నీ కూడా చిన్నవి. మనం చిన్న కాడలు కట్ చేసి పెడితే చాలు, నాటుకుంటాయి. కొన్నింటికి మాత్రమే మనం వాటర్లో పెట్టి వేర్లు వచ్చాక పెట్టాలి, కానీ రిమైనింగ్ ఆల్ కూడా జస్ట్ మనం మట్టిలో పెడితే చాలు, వచ్చేస్తాయి అన్నమాట. సో నేను వీటన్నిటినైతే అట్లా డిసైడ్ చేసి ఈ బాటిల్లో మనం ఇందాక చేసుకున్న హోల్స్ ఏవైతే ఉన్నాయో మట్టి నింపి పెట్టుకున్నాం కాబట్టి ఒక్కొక్క హోల్లో ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకున్న అన్నీ కూడా జస్ట్ 2 ఇంచెస్ 1 ఇంచ్ వరకు కట్ చేసుకునేవి ఒక్కొక్క కనుపులాగా ఉంటుంది కదా, ఆ కనుపులాగా ఉండేలాగా ఉన్నంత వరకు నేను కట్ చేసి అన్నీ కూడా దానికి పెట్టేశానండి. ఏం లేదు, ఇలా నాటుకున్నాక చక్కగా నీళ్ళు ఇచ్చేసి ఒక వారం 10 రోజులు నీడకు పెట్టినట్టయితే చక్కగా స్టార్ట్ అవుతుంది గ్రోత్. దాన్ని కనుక మనం ఈ వాటర్ బాటిల్కి మరో ఏంటంటే మూతకి ఇట్లా హ్యాంగింగ్ చేసుకునేటువంటి ఇట్లా పట్టుకోవడానికి వీలుగా ఇచ్చారు. దాన్ని అలాగే మనం హ్యాంగింగ్ చేసామంటే ఇది అది చూడండి, ఆ బాటిల్కి పైన మనం హ్యాంగ్ చేసామంటే ఒక్క 10 రోజుల తర్వాత చూస్తే ఇది మొత్తం నిండి ఉంటుందండి. ఇది చక్కగా అట్లా నిండుగా కనబడి ఫుల్ అదే హ్యాంగ్ ఎక్కడి నుండి అవుతుంది, రౌండ్గా ఎలా వచ్చిందో అర్థం కానట్టుగా ఉంటుంది. చూడడానికి ఒక్క బాటిల్ ఉంటే చాలు. నేను ఒక పొరపాటు అయితే చేశాను ఇందులో. యాక్చువల్గా మట్టి నింపడానికి నేను నింపినటువంటి హోల్ కాస్త కిందకి పెట్టాను. నిజానికి కొంచెం పైకి ఉన్నట్టయితే ఇంకా బాగా ఉండేది. సరే, జరిగిపోయిన పొరపాటును కూడా మళ్ళీ దాన్ని అట్లాగే ఉంచేసి చెట్టు అయితే మొత్తంగా ఈ క్రీపర్ని చక్కగా మొత్తం పెట్టానండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.